తాళం వేసింది. మనిషి ఆడు మొహం. ఒకటి ఇవ్వయ్యా. మండన్న ఎప్పుడు వస్తారు? తెలీదు సార్. ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలీదు సార్. అవును, మీరెవరు? నేను అతని ఫ్రెండ్ని. అలాగా, మీ పేరు? భీముడు. వస్తే చెప్తాను. ఇదిగో. ఇదిగోండి. సరే, నువ్వెవరు? టీ తాగడానికి వచ్చానండి. దొంగ చూపులు ఒకటి. విచారణ మొదలు పెట్టావా? అయ్యో, నగలు చూస్తుంది. మావ నగలు మావ, మావ నెక్లెస్ మావ, ఎంత మెరుస్తుందో మావ. మావ నెక్లెస్ మావ. నగలు కాసుపడే కదా ఇంత దూరం వచ్చావు. రే మురుగా, సూరా మండని వెతకడం మొదలెట్టాడా? ఎవర్రా చెప్పారు? ఆ ఇన్స్పెక్టర్ గాడు ఉన్నాడే, వాడు అందరినీ వివరాలు అడగడం చూశాను రా. గెలుగుతున్నాడా? అందరూ ఇరుక్కున్నారు. చంపేస్తాను. నోరు మూయరా. అయ్యో, మాట్లాడదు. నోరు మూయి మావ. ఏం చేద్దాం? అవును, ఏం చేద్దాం? సరే టీవీ చూడు. చెన్నై సౌకారుపేటకు చెందిన వ్యాపారవేత్త రామ్దేవ్ ఈ రోజు నడి రోడ్లో పట్టపగల్లో మాస్క్ వేసుకున్న దుండగులతో కాల్చి చంపబడ్డారు. దీనివల్ల ఆ ఏరియా అంతా చాలా కలవరంగా ఉంది. అయ్యో, దీని గురించి ఎంక్వైరీలో పెద్ద డాన్ యాంటనీ యొక్క మనుషులు ఈ హత్య చేసుండొచ్చని పోలీసులు నిర్ధారిస్తున్నారు. రేయ్, నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. వీటిని యాంటనీని లింక్ చేద్దామా? చాలా ఫేమస్ రౌడీ సూర్యుడి యొక్క రైట్ హ్యాండ్ అయిన మండక సాయం కిడ్నాపర్ యాంటనీ మనుషుల చేత కిడ్నాప్ అవ్వబడ్డారు. ఎవర్రా మీరంతా? ఎవరు కిడ్నాప్ చేసేది? ఊరికే ఉండు మావ, మళ్ళీ కొట్టేస్తారు. రేలా చూడు, సూర్యునికి ఫోన్ చేసి వీడి వాయిస్ లో మాట్లాడరా. మావా, నీ ఫోన్ మావా. హలో, నేను మండక సాయాన్ని. ఎక్కడ తెచ్చావయ్యా? ఏవయ్యా, నేను తల దగ్గర ఇరుక్కున్నాను. ఏమంటున్నారా? ఎలాగైనా వచ్చి నన్ను కాపాడు. మండా, యాంటనీలా మాట్లాడరా. హలో మండా, నేను యాంటనీని మాట్లాడుతున్నాను. యాంటనీ, మీరా? ఒక పని విషయంలో మండ నాకు చాలా చాలా అవసరం. నా పని పూర్తవగానే నేనే తిరిగి పంపించేస్తాను. ఏంటి, అర్థమైందా? అలాగేనయ్యా. మిమిక్రీ తమ్ముడు నా గంతల కాచి మాట్లాడవా? సుశీల అనుకుంటున్నావా? ఇలా చూడండి, సూర్యన్ యాక్టివిటీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. నువ్వు వాళ్ళ ఏరియాకి వెళ్ళి ఫుల్ గా వాచ్. ఓకే మిత్రమా. మండ తన దగ్గరే ఉన్నాడని యాంటనీ చెప్తున్నాడు. ఒకసారి నువ్వు వెళ్ళి యాంటనీ ఇంటి దగ్గర చెక్ చేయి. అలాగే అన్నయ్య. ఇక్కడ నేను వాడిని ఎక్కడని వెతకాలి? వీడు సూర్యుడు మనిషిగా మన ఏరియాలో ఏం చేస్తున్నాడు? యాంటనీ మనిషి. అయ్యో, డెడ్. ఎవరి దగ్గరికి రాకండి. ఏంట్రా, ఎవరి ఏరియాకి వచ్చి ఎవరిని ఫాలో చేస్తున్నా? ఏడిపోతావరా? సూరా మనిషి కదా నువ్వు. ఎవరు నా మీద చేయి వేయకండి. యాంటనీ దగ్గర మా వాడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే తెలుసుకోవడానికి వచ్చాను. ఏంట్రా కొత్తగా చెప్తున్నావు? మా వాడిని మీరే కిడ్నాప్ చేశారు. రే, తలని ఎవరు అనుకున్నావు? గాల్లో కబడ్డీ ఆడి యార్తో వార్ చేసేవాడు, ప్రభుత్వాన్ని శాసించేవాడు. నీ మండతో మేమేం చేసుకుంటాంరా? వాడ్లేడు వీడ్లేడని ఇక్కడికి రాకో. మర్యాదగా వెళ్ళిపో. పోరా. ఏం చూస్తున్నావురా? మనిషి సైజును. చెప్పండి. మండ కోసం ఎతకొద్దు. ఏం దొరికిసాడా? లేదు, మండ పెద్ద చేతిలో చిక్కుకున్నాడు. నేను చూసుకుంటాను. సరే, వదిలేయమంటారా? వదిలే. సరే. అయ్యో, కొట్టించుకున్నానని అన్నయ్యకి అసలు తెలియకూడదు. అన్నయ్య,
అనియా ఏంట్రా మొహం కందిపోయింది, ఏమైంది? అదేం లేదన్నయ్య, వాడు ఏరియాలో లేడన్నయ్య. ఏమంటున్నావురా? బాగా విచారించావా? కనుక్కున్నానన్నయ్య, వాళ్ళు మాట్లాడేది చూస్తుంటే వాడక్కడ లేడనిపిస్తోంది. అంటే ఆయన అబద్ధం చెప్పాడంటావా? తెలీదు మరి. అయితే వాడిని ఎవరెత్తుకుపోయారా? ఎక్కడో తప్పు జరిగింది. మనతోనే పెట్టుకున్నాడంటే వాడు ఎవడై ఉంటాడు? ఇక మనం సైలెంట్ గా ఉండటం వేస్ట్ రా. మనం అనుకునేది ఏది మనకి దొరకలేదు. ఎలాగైనా సరే వాడి చేత నిజం చెప్పించాలి. ఎనీ ఐడియా? మామా, నేను వాడి మీద పడి నొక్కి విషయం బయట ఐడియా చెప్పమంటే చంపడానికి ఐడియా ఇస్తావేంట్రా? బావా మందు ఎవరికి? నీకా? ఊరికి అడిగితే చెప్పే రకం కాదు. మందు తాగిస్తే మత్తులో వాడంతట వాడే చెప్తాడు కదా. నీ జీవితంలో మొట్టమొదటిసారి మంచి ఐడియా ఇచ్చావురా. ఆ పని నీ చేతుల మీద గనక చేస్తే పోయా. ఇది కరెక్ట్ కాదేమో. ట్రై చేసి చూద్దాం. ఏంటి బాసు, మండని పంపించచ్చు. వాడి వల్ల ఇప్పుడు నాకు తలనొప్పయ్యా. ఇంకా రాలేదా? వచ్చుంటే నేనెందుకు వస్తాను? ఇప్పుడు ఫీల్ అయ్యేం లాభం? వద్దు అక్కర్లేదని మీరేగా చెప్పారు. ఏంటయ్యా నువ్వు? మండ నా దగ్గరే ఉన్నాడని యాంటోనియా ఫోన్ చేసి చెప్పాడు. పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు కదా అని నిన్ను వద్దని చెప్పాను. ఏమంటున్నారు? అవునయ్యా, కానీ మండ ఇప్పుడు అక్కడ లేడు. నేను విచారించాను. చివరిగా ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో తెలుసా? మండ నెంబర్ నుంచే. ఒక్కసారి ఆ ఫోన్ ఇవ్వండి. నేను J6 స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నానా? చెప్పండి సార్. నేను చెప్పిన నెంబర్ ట్రేస్ అవుట్ చేసి డీటెయిల్ ఇవ్వండి. ఓకే సార్. 8056788024. ఓకే సార్. ఇదిగోండి, నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. సార్ లిఫ్ట్ సార్. సార్ కొంచెం అర్జెంట్ సార్, పక్కనే కొంచెం డ్రాప్ చేయండి సార్. నీలాగే నా పెళ్ళం కూడా టార్చర్ చేసింది. సార్ ఎక్కడ సార్ మీ వైఫ్? కారు డిక్కీలో ఉంది సార్. అక్కడ గాలి ఆడదు కదా, ఊపిరి ఎలా పీల్చుకుంటుంది సార్? చచ్చిందానికి శ్వాస ఏమిట్రా? అయ్యో చచ్చిపోయిందా సార్? అయితే కుర్రాడికి కడుపులో గడబిడ చంపి పారేసారా? నేను ఇప్పుడు వెళ్తుంది హంతకుడుతోనా? సార్ 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 కొంచెం తొందరగా పోనివ్వండి సార్. 10 గంటలైతే షాప్ మూసేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? పోవయ్యా, తప్పించుకున్నాను రా స్వామి.